సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లు ఎందుకన్నయ్య? వేస్ట్ కదా. ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు. టీవీ ఉంది కదరా. టీవీయా? కంగ్రాచులేషన్స్ అన్నయ్య, కరెంట్ కూడా లేదు. పద మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం పద. నేను ఈ ఊరికి పని మీద రాలేదురా, పగ తీర్చుకోవడానికి వచ్చాను. నేను ఎక్కడున్నానో ఆ రామకోటి మనుషులు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం నీకు మంచిది కాదు. ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు. నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను. అందుకే ప్రముఖ వచ్చేసాను. ఫిజిషియన్ అరే, డాక్టర్ ఎంవి కరెక్ట్ శంకర్రావు వచ్చినట్టు. గారు మృతి చెందారు. ఇంకా రేయ్, పూర్తి ఆగ్రా. వివరాలు అందలేదు. అయితే ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నీలిమ కూడా ఉన్నారు. ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ కోర్స్ చదువుతున్నారని, సెలవులకు ఇండియా వచ్చారని బంధువులు తెలిపారు. అరే ఫోన్ ఫోన్ ఏడుందిరా? ఒక్క నిమిషం. అన్నా మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? తెలీదన్నా. ఎవరు చేస్తుంటారు? బహుశా ఇంత ముందున్న వాళ్ళ కోసం ఉంటుందన్నా. లేదు. ఉండరా. ఇంకెప్పుడు ఫోన్ ఎత్తుకో. రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా. కాసేపు వెయిట్ చేయరా. హలో. ఎరా వాడి అడ్రస్ దొరికిందా? దొరికింది సార్. ఎక్కడా? రోడ్ నెంబర్ హలో హలో హలో. వాడు వెనకాలే ఉన్నాడు రా. హలో మా, ఏం చేస్తున్నారు? ఏం కొరునేమిటి? చిక్కుడుగా వేపుడా? నేనున్నప్పుడు అలాంటివి చేయవు కదా. పర్లేదయ్యా, బీపీ నార్మల్ గానే ఉంది. అవే మందులు కంటిన్యూ చేయండి. అలాగే. ఓకే, వస్తానయ్యా. మంచిదండి. హలో, ఒక్క నిమిషం. నీలు, ట్రావెల్స్ నుంచి ఫోన్. నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు. నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీలు. మనందరం మంచి కోసమే చెప్తున్నాను. లేకపోతే పోలీసులు, కేసులు, ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మనం పడలేం. చూసావుగా, అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్ళటం మంచిది. కావాలంటే ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు. సరేనా? హలో, కన్ఫర్మ్ చేసేయండి. క్యాండీ, క్యాండీ. నమస్కారం. నమస్తే. మీరు? నా పేరు సత్యనారాయణమూర్తి. మీ నాన్నగారు బాగా తెలుసు. ప్లీజ్. ఎలా జరిగింది? హార్ట్ అటాక్. ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా? ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్ళాం. దెబ్బ ఎలా తగిలింది? ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ అయి ముందుకు పట్టాను. నమ్మేలాగే ఉందిలేండి. పోలీసులు కూడా ఇలాగే చెప్పారా? వాట్ యు మీన్? మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది. మీకు తెలియట్లేదా? మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు. ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే, నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. వస్తా. రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి. ముందుకు పడితే దెబ్బ వెనకలా తగిలిందని అడుగుతారు. హలో. నేనమ్మా, మొన్న పార్కులోని తల మీద కొట్టిన రౌడీ అంకుల్ పక్కనున్నాను. ఏమనుకోకే, పేరు చెప్పను. నువ్వేం కంగారు పడకమ్మా, నిన్ను చంపను. అసలు మీ నాన్నని చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని. పాపం అప్పటికీ 100 రౌండ్లు పరిగెత్తాడు. ఇంకా 900 రౌండ్లు మిగిలాయి అంతే. అంతా తలరాతమ్మా. డాక్టర్ని కదా అని హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు. ఏదో ఫ్రెండ్ కూతురు కదా అని ఫ్రాంక్ గా అన్నీ చెప్పేస్తున్నానమ్మా. మళ్ళీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో, నీ కుక్కకు పట్టిన గతే నీకు పడుతుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. బాయ్.
సో నువ్వు సత్యం లవ్ చేస్తున్నావు. ఎస్, ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతనిలో మీరెవరూ చూడండి చూసి. ఏయ్ ఛీ, ఎప్పుడు వెదవ ఆలోచనలే. అతని మంచితనం చూసి. కానీ మరీ పల్టూరోడే. సిటీ వాళ్ళకంటే వాళ్ళే బెటర్. ఓకే రోజీ. వీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని ట్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తిపండు అనుకో గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు. కలలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు. కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు. ఉమ్, ఉమ్. అందరిలాగే నాకు కూడా కోర్టులన్నా పోలీసులన్నా భయం. అందుకే మొన్న మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు. కానీ వాళ్ళు నా ఇంట్లోకి కిచెన్లో కూడా వచ్చేశారు. చిన్న కుక్క పిల్లని చంపేశారు. 2 రోజుల నుంచి మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది. ఇలాంటప్పుడే ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది. మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో గాని భయపడుతుంటే నేనేం చేయలేను. మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూశాను. ఇప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా? నాకు సంబంధించినంత వరకు నేనే కోర్ట్, నేనే జడ్జ్, నేనే జైలు, నేనే తలారి, నేనే ఊరి. మీకు మనిషి తెలుసు, నాకు పేరు తెలుసు. వెతుకుదాం. మీ భయం పోయేదాకా, నా కోపం తగ్గేదాకా, వాడు చచ్చేదాకా వెతుకుదాం. ఇది ఓటర్స్ లిస్ట్. ఆ పేరేంటి? రాంకోటి. హైదరాబాద్ లో 2792 మంది రామకోట్లున్నారు. లెట్స్ సర్చ్. అతనే. అడ్రస్? అడ్రస్ 1 నవనిర్మాణ్ నగర్, కింగ్కోటి, హైదరాబాద్. ఫోన్ నెంబర్? హలో, ఎవరు? రాంకోటి ఉన్నారండి? లేరండి. మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. ఆ, సరే. కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు? మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవరు? రాంకోటి కొడుకు. తెలుగు భాష అమ్మ లాంటిది. 5 ఏళ్ల వరకే అమ్మతో అవసరం. అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది. 60 ఏళ్ళొచ్చినా దాంతో అవసరం ఉంటుంది. అందుకే మనం ఇంగ్లీష్ ని చులకనగా చూడకూడదు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హలో, ధనుష్ కోటి. ఏ శామ్, మే ఐ నో హూ ఆర్ యూ? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్. ఓ మూర్తి గారు, మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ, ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది, వయ్యా అనుకున్నానండి. మే ఐ నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్? అమలాపురం ప్లీజ్. ఓహో, అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటా. కిడ్నాప్? అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావ్? అవునండి, యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాప్ బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గాని చాలా ఈజీ. అబ్బాయి, కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్.
నమ్మట్లేదు కదా చూస్తావా? అదేంటి సార్ విజిల్ స్టార్ట్ వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుంది. ఓహో. బడ్జెట్ లకి ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి, నేను కూడా చాలా సినిమాలు చూసాను. హాయ్. హే, హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం ఇద్దరు ఉండాలి కదా. రెండో వాడు. ఓ, హి ఇస్ హెల్పింగ్ యూ. హాయ్, ఐ యామ్ ధనుష్ కోటి. ఐఎమ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తుంటాను. ఓ, ఎక్సలెంట్. ఎక్కండి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పు. ఓ సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదు. నాటి కమనియా రండి, ఫ్రీగా కూర్చోండి సార్. అలాగే ధనుష్. ధనుష్ హే, లోపలికి వెళ్దాం. మరీ ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వినపడకూడదు కదా. అందుకని అయ్యి బాబాయ్, పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. మరి? గ్రేట్ దా, సార్. లోపల కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళైతే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా? అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గనో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో, 4 o'clock నేను ఇంక వెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. తెంగరేదా మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా ఇక్కడి నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లను చేస్తాం, ఎన్ని త్యాగాలను చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level, and universal. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు, అయ్యా. ఓకే. చూడరా, అన్నీ లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఇక్కడ లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యు నో మాక్సిమం ట్రై చేశా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నయ్య, ఉక్కపోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ, ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరితను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ ఆడ పేరు రావుకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను వీళ్ళు కిడ్ ఆడుకుంటున్నాం. ఏమాట? అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు, రే మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. ఓకే. డాడీ. ఆ శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వెక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ మీ అమ్మ పేరు నోట నాంతుంది, బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు మోసగాడివి. శైలు ఏంటి? ఆహా, ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాట్లాడతావేంటి? ఊరుగాను. చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం, అలా లిఫ్ట్ ఇచ్చింది, ఎక్కువచ్చాను. అందులో తప్పే ఉంది. నీళ్ళు లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ నీల్. నాకు తెలుసు. శైలు, ఇది లేటెస్ట్ మోడల్, చాలా బాగుంటుంది. మీరు చూడండి. నాన్నగారు, నేను ధనుష్ కోటిని. ఏనానా ఈ టైంలో ఫోన్ చేశావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న, ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి?
మీ వాడి కాళ్ళు చేతులు కట్టేశామా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న ఎక్కడున్నావు? అక్టోబర్ 10. మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజయ్ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు. అది నువ్వేనా? రామ నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సార్ సిగరెట్టే కాల్చడు, చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి. నా కొడుకు ఎక్కడా? నీ సార్ ఎక్కడా? ఏయ్, సార్ ఏంట్రా అది? అడ్రస్ సార్. కనుకరాపు. సరే సార్. నువ్వు వీడికి బాసూరా? అవును. ఏ? Oh!